దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారికి అమ్మగారికి మరణాత, ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ మరణాత. నా పేరు రంగమ్మ, మా ఆయన పేరు వెంకటేశు. మేము ఇక్కడ రాకతలకి ఎన్నో అభిమానాలు పొందినాము, ఎంతో ఇబ్బంది పడినాము, ఎన్నో ఆసుపత్రులు తిరిగినాము, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము. ఫస్ట్ నంద్యాలకు పోయినాము, నంద్యాలకు తిరిగినాము, 2 నెలలు 3 నెలలు తిరిగినాము, అక్కడ బాగా కాలేదు. మళ్ళా అనంతపురం పోయినాము, ఆడ ఎంఆర్ స్టాండ్ 2 మాటలు చేపించినాము. ఆడగాని డాక్టర్లు ఏం చెప్పలేదు. ఆడ డబ్బులు చాలా ఖర్చు పెట్టుకున్నాము, 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకున్నాము. మళ్ళా పెద్దమ్మ సోడమ్మ గుడికి ఆడికి పోయినాము, ఆడ 1 నెల ఉన్నాను, ఆడ 50,000 60,000 అవి చేసినాను, బాగాలే. మళ్ళీ ఒక ఆయన చెప్పింటే చర్చిలో తిమ్మినాయనపేటలో 1 నెల ఉన్నాను, ఆడ అయ్యోళ్ళు ప్రార్థనలు చేసినా కానీ బాగా కాలే. మళ్ళీ నెల్లూరుకి పోయినాను, ఏరవాయన చెప్పింటే తుర్కస్వామి కాడికి పోయినాను, ఆడ తిరిగినాను వారాలు. ఆడ కొద్ది రోజులు పోయినా కొద్ది బాగా అయింది, ఆడ సుమారుగా ఖర్చు పెట్టుకున్నాను డబ్బులు. మళ్ళీ నెల్లూరులో చూపించినాము, ఆడ చూసినారు అయ్యోళ్ళు, ఆడ కానీ బాగా కాలే. మళ్ళీ కొద్ది రోజులు తాతయ్య స్వామి కాడ ఉన్నాము, 1 నెల పాటు వండుకుంటూ తినుకుంటూ ఆడ చూసినాము, బాగా కాలే. మళ్ళీ అక్క దేవతల కాడ ఉన్నాము, కొద్ది రోజులు ఆడక బాగా కాలే. మళ్ళీ అంటే పెద్దమ్మ గుడి కాడికి పోయి ఆడ వండుకొని తిన్నాము, ఆడ బాగా కాలే. అంటే మళ్ళీ అనంతపురం పోయినాము, ఆడ ఎంఆర్ స్టాండ్ 2 మాటలు చేపించినారు, ఆడ కానీ బాగా కాలే. వాంతులు, కడుపు నొప్పి, విపరీతమైన రక్తము పడడము, వాంతులు కాడడము, బేదులు, ఇష్టాచారం కొద్ది అవుతుంది, అయినా కానీ బాగా కాలే. మళ్ళీ అనంతపురం పోయినాము, మళ్ళీ ఎంఆర్ స్టాండ్ చేపించినాము, బాగా కాలే. మళ్ళీ మడక శీలకు తీసుకుపోయినారు, అక్కడ కానీ బాగా కాలే. అయినా చాలా సొమ్ము సహాయం పెట్టుకున్నాము, చేసినా కానీ బాగా కాలే. అంటే మళ్ళీ కర్నూలుకి పోయినాము, కర్నూలులో 2 లక్షలు పోసినాము డాక్టర్ అక్కడ, ఆడ బాగా కాలే. అంటే మళ్ళీ ఏం లేదు పొమ్మా నీ భర్త కానీ వాళ్ళు పంపించినారు, ఎన్నికి సైతాన సోదరుని చెప్పినాడని డాక్టరు. వచ్చినా కానీ బాగా కాలే. మళ్ళీ జమ్మలమూడుగులో అక్క దేవతల గుడి కాడ 1 వారం 10 రోజులు వండుకొని తినుకుంటూ అక్కడే ఉన్నాను. నా పిల్లల్ని విడిచిపెట్టి, సంసారం విడిచిపెట్టి పోయి మా ఆయన వేసుకొని నా ఆసుపత్రి పన్నా, దేవతల పన్న అక్కడిక్కడే ఉన్నాను అని, కానీ బాగా కాలే. ఎక్కడ పోయినా బాగా కాలే. కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు బాగా అవుతాయి. ఈరోజు తింటే రేపు తిన్నాడు. నేను పనికి పోయినా కానీ ఎట్ట ఉండాడో, ఇంటికాడ తిన్నాడో లేదో, 1 పూట తింటే 1 పూట తినము మేము, 1 పూట పచ్చుంటే 1 పూట తినము. ఒక పాప చదువుకుంటున్నాడు బెంగళూరులో, ఆ పాపను చూసుకుంటా, చిన్న పాపను చదివించుకుంటా, 2 కూలి పని చేసుకునే మేము పిల్లలను అందరినీ చదివించుకున్నాము. 2 పిల్లలను, పెద్ద కొడుకు మా మాట విన్నాడు, వాళ్ళు కడా ఉన్నారు, పెళ్లి చేసినాము. నా బిడ్డకు మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేసినాము, సంసారం బాగా ఉంది. అయినా నా భర్తకు వచ్చిన కాయలతో నా దగ్గర ఉండే సొమ్ము వల్ల 15 లక్షలు 16 లక్షలు చేసుకుని కానీ నా భర్త బాగా కాలే. బతుకుతాడో అని అవినమ్మకంతోనే ఇంట్లోనే వేసుకొని లబ్బలో కాజేసుకొని లెక్కల్లా ఎంత లెక్క ఉన్నగా చచ్చి పెట్టినారు డాక్టర్ల కాడ. ఆయన ఒక్క డాక్టర్ కానీ చెప్పలే స్వామి, నాకైతే కనుక బాగా అవుతుందని చెప్పినట్లే కదయ్యా. అన్నీ తిరిగినాం తండ్రి, దేశమంతా తిరిగిన, రాష్ట్రం ఎంత ఆసుపత్రులు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో, తాడిపత్రి, అనంతపురము, కర్నూలు అన్నీ తిరిగినానయ్యా. సొమ్ము అయితే ₹1,00,000 సొమ్ము పోసిన డాక్టర్లకి అయితే కనుక ఏమీ లేదంటారు, కానీ అవి అయితే తగ్గవు, వాంతులు తగ్గవు, కడుపు నొప్పి తగ్గదు, బకెట్లు వాంతులు తినుకోని కానీ అయ్యా 1 గ్లాసు నీళ్లు తాగినది అనుకో, 1 బకెట్కి వచ్చేంత వరకు తగ్గదయ్యా, వాంతులు అని. కొద్ది రోజులు దేశంలో తిరిగినాను. నా సేదన కాడికి పిల్లలు నిడిచిపెట్టి వాళ్ళ చదువుతున్నారు పిల్లలు 2. గురుస్వామి 10వ తరగతి, ఈశ్వర్ 2, 3 ఉన్నప్పుడే నేను కాయలో వచ్చింది. ₹1,00,000 సొమ్ము ఉండేది. అప్పుడు 2 పని చేసి సంపాదించుకున్నాం. అంత సొమ్ము చేసినా కానీ లాస్ట్కి అడుక్కున్నా కానీ బాగలేదయ్యా. 1 పూట బాగుంటే 1 పూట బాగుంటుందయ్యా. సొమ్ము ఉండేది. అప్పుడు 2 పని చేసి సంపాదించుకున్నాం. అంత సొమ్ము చేసినా కానీ లాస్ట్కి అడుక్కున్నా కానీ బాగలేదయ్యా. 1 పూట బాగుంటే 1 పూట బాగుంటుందయ్యా. కొంగు సాపి అడుక్కునే కొంతమందితో అడుక్కొని నేను సహాయం దేవుని దగ్గరికి ఎన్ని మాటలు తిరిగినా, నెల్లూరుకి 5-6 ఏళ్ళు తిరిగినా, 10 ఏళ్ళు తిరిగిన దాపున
బాగైతుంది పో నిండబో, బాగైతుంది పో నిండమంటాడు. కానీ ఒక వారం బాగుంటే ఒక వారం బాగుండదు, ఒక వారం బాగుంటే ఒక వారం బాగుండదు. తిన్నడు దొంకొని పోతాడు, ఉర్రి వేసుకుంటాడు, నోట రక్తం పడుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు పడినామో మేము దేవుని దగ్గర రాకదలకి. దేవుని మళ్ళీ ఎన్ని ఇబ్బందులు పడినామంటే అన్ని ఇబ్బందులు పడినాము మేము దేవుని దగ్గర రాకదలకి. గుంటకల్లుకు పోయినాము, ముత్యాలమ్మకు పోయినాము. ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు. ఎన్ని డాక్టర్లు తిరిగినా కానీ ఏమే కానీ చెప్పలేకపోయారు. ఉడివే ఈయనకు ఎక్కడ పోయినా కానీ ఏం లేదు అంటారు కానీ చెప్పలేదయ్యా. ఎవరికి దగ్గరకు పోయినా చెప్పలే. సొమ్ములు తీసుకుంటూనే ఉన్నారు కానీ నాకు బాగా అవుతుందని చెప్పలే మాకు. ఎంతన్నా లెక్క చేసినా కానీ కట్టలు పెట్టినారు మా మేనలు. నా దగ్గర లెక్కల్లా ఎంత లెక్క ఉంది కానీ చచ్చి పెట్టినారు డాక్టర్ల కాడ. ఆయన ఒక్క డాక్టర్ కానీ చెప్పలేదు స్వామి నాకు ఒక పూట బాగుంటుందయ్యా. ఎన్ని దేశం ఈ సాయంకాడికి కోరంటే ఆ సాయంకాడికి కోరంటే ఆ మాంత్రశక్తులు అంటే దయ్యం అంటే భూతం అంటే కొద్దిగా మచ్చుగా తిప్పలు పడినానయ్యా. నిద్ర ఆహారం లేకుండా 3 మాటలు 4 మాటలు కానీ ఉరేసుకున్నారయ్యా. మేము తప్పించుకున్నాము. దేవతల గుడి కాడే అక్క దేవతల గుడిలోనే జమ్ముల మడుగులో ఉర్రి వేసుకునే కానీ చీరతో మళ్ళీ లేచిపోయి వచ్చేసి అల్లవన్నాడు పైన ఇడిపించుకొని కొద్ది రోజులని మళ్ళీ ఇంటికి తోలుకొచ్చుకొని మళ్ళీ ఆసుపత్రికి పోయినామయ్యా. ఆసుపత్రికి పోతే పొందవచ్చిన అమ్మాయి నాకు ఏం లేదని చెప్పినారు కానీ ఎవరు కనుక్కోలేకపోయినారయ్యా. లాస్ట్కి వాళ్ళ అక్కగారే చెప్పినారయ్యా, ఈయన చచ్చిపోని బతుకుతే బతుకని లెక్క లేదు, నువ్వు అడుక్కుంటున్నావు, మంచంలో వేసుకొని పండబెట్టుకో ఎన్నాళ్ళన్నా కానీ చచ్చిపోయిన వద్దు బూర్చామని చెప్పినారు. కానీ ఎవరైతే నాకైతే సహాయం చేయలేదు. అడుక్కునే నేను ఊళ్ళోకి పోయి నా భర్తను బతికించుకోవాలని మచ్చులుగా అడగచ్చుకొని కానీ ఎన్ని మాటలు తిప్పలు పడినా. మళ్ళీ కానీ అనంతపురము మళ్ళీ తాడపతికి కానీ పోయి మళ్ళీ ఎంఆర్ స్టాండ్ కానీ చేయించినాయ్యా లాస్ట్లో. అయినా డాక్టర్లు ఏం లేదు మా అన్నాడు. మా అన్న కానీ నేను నా భర్తని బతికించుకోవాలని మచ్చులుగా తిప్పల పడి నేను లాస్ట్కి అయ్యా ఈ మందిరం నాకు సువార్త అమ్మ చెప్పింది. ఒక అమ్మ చెప్పి మళ్ళీ దేవుడు చెప్పినా నాకు బాధపడాకు, నువ్వు కొల్లింగూడకు పో, మందిరానికి పో, నువ్వు వాళ్ళ అన్యాన్ని బాధపడుతున్నావు, ఇంట్లో వేసుకొని బతుకుతాడు, ఎక్కడే కానీ పోవద్దు, పో నువ్వు మందిరానికి. వాంతులు అయితేనే అప్పటికే కానీ బతుకుతాడని నాకు నా పిల్లలకైతే నమ్మకం లేదయ్యా. బతుకుతాడని నమ్మకం అయితే చిక్కలే. ఒక వారం ఇంట్లోనే వేసి నేను వచ్చి శాలలో సాత్యాలు చెప్పే పాటల్లోనే ఇంటికి పోయినా. మళ్ళీ అయ్యగారికి చెప్పలే, అమ్మగారికి చెప్పలే, చెప్పుకోకుండా లేచిపోయి ఇంటికి పోయినా. మళ్ళీ ఏర్చుకుంటే ఇంటికి పోయాక లేచి కూర్చున్నాడు దగ్గరే. ఈయన లేచి కూర్చున్నాక ఏమంటే నాకు బాగుంది లే నీకోసం నేను ఫోన్ చేసిన అన్నాడు. అన్నీ తిరుగుతున్నాము, వారాలు తిరిగినాము, అయ్యలతో అమ్మలతో ప్రార్థన చేయించుకుంటున్నాము. దేవుడు కార్యం చేసినాడు, మంచి కార్యం చేసినాడు. ఈయన నా భర్త వలన నా కుటుంబం వలన బాగా సహాయం చేసినాడు. దేవుడు చచ్చిపోయేటోడిని దేవుడు బతికించి నిలబెట్టి మందిరంలో సాధ్యంగా నిలబెట్టినాడు. దేవుడు గొప్ప దేవుడు యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవుని దగ్గరకు వచ్చినాక ఇప్పుడు బాగున్నాడు, బాగా తింటున్నాడు, తిరుగుతున్నాడు, నడుచుతున్నాడు, బాగా మంచి ఆరోగ్యం ఉంటాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఈ సాధ్యం బట్టి మా వాళ్ళకు ఎదురింటి వాళ్ళకు పక్కింటి వాళ్ళకు దేవుడు ఉన్నాడు, మందిరంలో రాండి కార్యం చేస్తున్నాడని చెప్పినా. మేము ఇన్ననే నిజమైన దేవుడని మేము ఒక్కటే వారిని నిర్ణయించుకున్నాం. మా కుటుంబంలో వరకు నేను నా భర్త ఇంటికి పోతానే మందిరంలో 2 వారాలు తిరిగి 3వ వారం పడతానే నాకు నా దేవతలు వద్దు, ఎవరొద్దు, నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకునే ఇప్పుడు గొప్ప దేవుడు నాకు ఆయననే కావాలని మా ఇంట్లో పటాలు దేవుని గుడు ఉండే ఏమేమి ఉన్నాయో అన్నీ తీసి నా కొడుకుతో చిన్న కొడుకుతో నీళ్ళలో పాగొట్టేసేసి మేము అయ్యగారిని అమ్మగారిని మాకు రచ్చన ఈ అయ్యన్న కానీ మాకు కొద్ది రోజులు నాకు ఇచ్చామని కానీ మాకు కాదు ఇయ్యాలని ఇప్పించుకునే మేము అయ్యతో అమ్మతో ఇప్పించుకున్నాము, రచన పొందినాము. మా పేర్లు దేవుడు మార్చినాడు, జగ్గిరయ్య ఎల్చి పెద్దమ్మ కానీ పెట్టినాడు. ఇన్ని కార్యములు చేసిన దేవునికి మహిమ కలుగును గాక. నా చిన్న కొడుకుకు మంచి ఉద్యోగం సాయం చేసినాడు గాక.